ఇవాళ లంచ్కి సింపుల్గా అయిపోయి అరటికాయ ఫ్రై చేశాను. చాలా బాగుంటుంది. సాంబార్లో కానీ పప్పుచారులో కానీ నంచుకోవడానికి ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక నేను అరటికాయల్ని పీల్ చేసేసుకొని ఇలా పొడుగు ముక్కలు కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో సాల్ట్, పసుపు, ఒక 2 స్పూన్స్ కారం, ఒక 1/2 స్పూన్ ధనియా పౌడర్, ఒక 1/2 స్పూన్ జీరా పౌడర్, ఒక 1/2 స్పూన్ గరం మసాలా, ఒక 1/2 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఇందులోనే ఒక 2 స్పూన్లు శనగపిండి, ఒక 2 స్పూన్స్ బియ్యం పిండి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ వేసేసుకొని కలిపేసుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ వేయకూడదు. ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని మనం అరటికాయల్ని మ్యారినేట్ చేసింది ఇలా ఒకదాని మీద ఒకటి కాకుండా ఇలా నీట్గా స్ప్రెడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఒక సైడ్ కుక్ అయిన తర్వాత ఫ్లిప్ చేసి ఇంకొక సైడ్ కూడా కుక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెడితేనే క్రిస్ప్గా బాగుంటాయి. ఇప్పుడు కొంచెం కుక్ అయిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అంతే, సింపుల్గా అయిపోయి అరటికాయ ఫ్రై రెడీ. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి.